అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. రాశి వారికి ఏప్రిల్ 16, ఏప్రిల్ 17, ఏప్రిల్ 18 తేదీల్లో జరగబోయే తెలిస్తే ఆశ్చర్యపోతారు. అక్కతొక్క తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అంటే ఇంతకుముందుకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మాకు వీడియోలు నోటిఫికేషన్లు వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని చెప్పి కామెంట్ చేయండి. మకర రాశి వారు జ్యోతిష చక్రంలో అత్యంత కృషి చేసే నిబద్ధత కలిగిన వ్యక్తులుగా పేరు పొందారు. శని గ్రహం ప్రభావంతో జన్మించిన వీరు అద్భుతమైన క్రమశిక్షణతో, సహనం, దూరదృష్టితో కలిగి ఉంటారు. చేపట్టే ప్రతి పనిలో నిశ్చయంతో, పూర్తి అంకిత భావంతో పూర్తి చేస్తారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా చివరి వరకు పోరాడి నిలబడే గొప్ప స్థైర్యం మకర రాశి వారి ప్రత్యేక లక్షణం. ఒకసారి మీ లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాక దాన్ని సాధించేంత వరకు విశ్రమించరు. ఈ నిబద్ధత మిమ్మల్ని సమాజంలో గొప్ప స్థానానికి తీసుకెళ్తుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్తో నిర్ణయం తీసుకునే మీ సామర్థ్యం మరింత గొప్ప లక్షణం. ప్రతి విషయాన్ని గొప్పగా ఆలోచించి ఆచితూచి అడుగులు వేసే స్వభావం మీది. భావోద్వేగాలకు లోటు కాకుండా కార్తీక చింతనతో తీసుకునే నిర్ణయాలు చాలా సందర్భాల్లో నిరూపించబడతాయి. అందుకే మీ స్నేహితులు, బంధువులు కష్ట సమయాల్లో మీ సలహా కోసం వస్తుంటారు. బృహస్పతి, శని గ్రహాల సంయుక్త ప్రభావం వల్ల మీకు న్యాయం, నిజాయితీపైన అపారమైన విశ్వాసం ఉంటుంది. మీరు ఎంత కష్టపడినా నిజాయితీని ఎప్పుడు వదలరు. మకర రాశి వారు కుటుంబానికి ఎంత విలువనిస్తారు. మీ కుటుంబ సభ్యుల సంక్షేమం మీ జీవిత ప్రధాన లక్ష్యంగా భావిస్తారు. చంద్రుడి ప్రభావం వల్ల మీకు సాంప్రదాయాలు, సంస్కృతి, కుటుంబ విలువలపై గట్టి నమ్మకం ఉంటుంది. మీరు చిన్న వయసు నుండే బాధ్యతలను నెత్తిన వేసుకుని కుటుంబం కోసం త్యాగాలు చేసే మనస్తత్వం కలిగి ఉంటారు. పెద్దల పట్ల గౌరవం, చిన్నవారి పట్ల ప్రేమను చూపించే మీ స్వభావం అందరినీ ఆకట్టుకుంటుంది. మీరు జీవితంలో సాధించే ప్రతి విజయాన్ని కుటుంబంతో పంచుకోవడంలో ఆనందం పొందుతారు. ఆర్థిక విషయాల్లో మకర రాశి వారు అత్యంత జాగ్రత్త పరులు. శుక్రగ్రహం, శనిగ్రహ ప్రభావం వల్ల డబ్బు విలువ అర్థం చేసుకుంటారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటూ భవిష్యత్తు కోసం పొదుపు చేయడం దిట్టలు. మీరు ఆర్థిక స్థిరత్వాన్ని చాలా ముఖ్యంగా భావిస్తారు. అందుకే ఈ వయసులోని ఆస్తులు సంపాదించడం ప్రారంభిస్తారు. మీ కష్టార్జితమైన డబ్బులు జాగ్రత్త పెట్టుబడి పెట్టే నైపుణ్యం మీకుంది. మీకు ఎంత సంపాదించినా దాతృత్వం, సేవాభావం మిమ్మల్ని వదలదు. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం ఎప్పుడు ముందుంటారు. మీ సహనం, పట్టుదల మీ విజయానికి కారణాలు. వృషగ్రహం, శని గ్రహాల సంయుక్త ప్రభావం వల్ల మీరు కష్టాలను సవాళ్లుగా స్వీకరిస్తారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. అల్పెరగని కృషి, ప్రతిభ కలిసినప్పుడు విజయం తథ్యమనే సూత్రాన్ని మీరు నమ్ముతారు. ఏది చేపట్టిన పూర్తి స్థాయిలో చేయాలనే దృఢ సంకల్పం, నాణ్యతపై ఎప్పుడు రాజీపడని స్వభావం మకర రాశి వారి మరో గొప్ప లక్షణం. అందుకే ఎక్కడ పని చేసినా గుర్తింపు పొందుతారు. నిజమైన నాయకత్వ లక్షణాలతో అందరినీ ప్రభావితం చేస్తారు. మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుందో ఎప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వారం మకర రాశి వారికి కుటుంబంలో హాయిగా ఉండబోతుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి ఓ చిన్న విహారయాత్రకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా గురువారం రోజు మీ కుటుంబంతో గడపడానికి అనుకూలమైన రోజు. మీ తల్లి ఆరోగ్యం మెరుగుపడడం వల్ల కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీకు తోడుగా ఉంటుంది. అయితే శనివారం, ఆదివారాల్లో కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు. పిల్లల విద్య విషయంలో కొన్ని సందేహాలు, ఆందోళన మిమ్మల్ని వికరించవచ్చు. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఓర్పును ప్రదర్శించండి. తోబుట్టువుల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది. ఏదైనా సమస్య వస్తే వారి సలహా మీకు ఉపయోగపడతాయి. ఆదివారం ఒక తీర్థయాత్ర స్థలాన్ని సందర్శించే అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి మీ ఆనందాన్ని ప్రశాంతత ఇస్తుంది. కుటుంబ పరంగా ఆనందకరమైన అనుభవాలను అందిస్తుంది. ఈ వారం మకర రాశి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. మీ కార్యాలయంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. దీనివల్ల మీ అధికారులు మిమ్మల్ని గుర్తిస్తారు. మీ గౌరవం, ఖ్యాతి పెరుగుతుంది. విదేశాల నుండి ఉద్యోగ అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గురువారం రోజు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ రోజుల్లో మీరు చేసే ప్రయత్నాలకు మంచి ఫలితాలు వస్తాయి. అయితే మీరు కార్యాలయంలో మరింత కష్టపడాల్సి ఉంటుంది. మీపై ఒత్తిడి పెరగవచ్చు, కానీ మీరు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. కార్యాలయంలోని మహిళలతో మంచి సంబంధాలు నెలకొల్పుకోవడం వల్ల మీ పని సులభతరం అవుతుంది. మీరు ఇతరులకు అయాచిత సలహాలు ఇవ్వకుండా జాగ్రత్త పడండి. ఇది అనవసరమైన వివాదాలకు దారితీయవచ్చు.
రాజకీయాలతో సంబంధం ఉన్న ఉద్యోగస్తులకి ఈ వారం గొప్ప అవకాశాలు లభించే అవకాశం ఉన్నది. మొత్తంగా మీ వృత్తి జీవితం బాగానే సాగుతుంది. కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ మీరు విజయాన్ని సాధిస్తారు. మకర రాశి వారి ఆర్థిక స్థితి ఈ వారం మెరుగుపడుతుంది. మీకు ఊహించని మార్గాల నుండి ధనలాభం లభించవచ్చు. మీరు కొత్త ఆస్తుల పెట్టుబడి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భూమి లేదా ఇంటి విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. అయితే అన్ని ఆర్థిక నిర్ణయాలు మీరే తీసుకోవాలి. ఇతరుల సలహాపై అధిక ఆధారపడకుండా మీ స్వంత అంచనాలను నమ్మండి. అనవసరమైన ఖర్చులను నియంత్రించడానికి ప్రయత్నం చేయండి. మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతున్నప్పటికీ పొదుపు చేయడం మంచిది. ఆదివారం శనివారం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజులలో ఖర్చులను నియంత్రించడానికి జాగ్రత్త తీసుకోండి. మొత్తంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండబోతుంది. అయితే దూరదృష్టితో వ్యవహరించడం మంచిది. మకర రాశి వ్యాపారస్తులకు ఈ వారం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. మార్కెట్లో మీ ఇమేజ్ బలంగా ఉంటుంది. ఇది మీ వ్యాపారానికి మేలు చేస్తుంది. కొత్త క్లయింట్లను ఆకర్షించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా గురువారం రోజు మీ వ్యాపారానికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఈరోజు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే వ్యాపారంలో ప్రతి నిర్ణయాన్ని స్వయంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కొంత ఒత్తిడిని కలిగించవచ్చు. మీరు కష్టపడి పనిచేసినప్పుడే విజయం సాధిస్తారు. మీ భాగస్వామి లేదా సహచరులతో స్పష్టంగా కమ్యూనికేట్ చేయడం చాలా ముఖ్యం. కోర్టులో ఉన్న కేసులు సులభంగా పరిష్కరించబడతాయని గ్రహాలు సూచిస్తున్నాయి. ఇది మీ వ్యాపారానికి ఉపశమనం కలిగిస్తుంది. కొత్త వాహనం కొనడానికి ఇది మంచి సమయం. మొత్తంగా మీ వ్యాపార నిర్ణయాలు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి. అయితే ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఈ వారం మకర రాశి వారి ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మహిళలకు థైరాయిడ్ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. దుమ్ము, తేమ, అధిక సూర్యకాంతి వల్ల దురద, అలర్జీ వల్ల సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆదివారం శనివారం రోజుల్లో మీ ఆరోగ్య విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ రోజులలో అధిక శ్రమ చేయకుండా ఉండడం మంచిది. నిద్ర వేళలో క్రమబద్ధం చేసుకోండి. సమతుల్య ఆహారాన్ని తీసుకోండి. సానుకూల విషయం ఏమిటంటే మీ తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది మీకు మానసిక ఉపశమనాన్ని ఇస్తుంది. మొత్తంగా మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. కానీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ఆధ్యాత్మిక కార్యకలాపాలు మీ మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మకర రాశి విద్యార్థులకు ఈ వారం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. మీ చదువుల్లో మీకు మంచి ప్రగతి కనిపిస్తుంది. ముఖ్యంగా గురువారం రోజు చదువుకు అనుకూలమైన రోజు. మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ రోజులను సద్వినియోగం చేసుకోండి. అయితే తల్లిదండ్రులకు మీ విధి గురించి కొన్ని సందేహాలు, ఆందోళన ఉండవచ్చు. వారితో స్పష్టంగా మాట్లాడడం ద్వారా ఆందోళన తగ్గించవచ్చు. మీ చదువు విషయంలో మరింత శ్రద్ధ వహించడం వల్ల విశ్వాసాన్ని పొందవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ వారం మరింత కష్టపడి చదువుకోవాలి. మీ ప్రయత్నాలను రెట్టింపు చేస్తే మంచి ఫలితాలు సాధించగలరు. ఆదివారం శనివారం రోజులలో ఏకాగ్రత తగ్గవచ్చు. కాబట్టి ఈ రోజులలో అదనపు శ్రద్ధ అవసరం. మొత్తంగా ఈ వారం మీ విద్యాభ్యాసానికి మంచిదిగానే ఉంటుంది. అయితే కొంత అదనపు కృషి అవసరం. మకర రాశి వివాహితులకు మరి ఈ వారం ఆనందకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక చిన్న విహారయాత్రకు వెళ్ళే అవకాశం ఉన్నది. ఈ యాత్ర మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. గురువారం రోజు మీ దాంపత్య జీవితానికి అనుకూలమైన రోజు. మీ మధ్య ఉన్న వివాదాస్పద విషయాలు పరిష్కరించబడతాయి. మీ సంబంధాన్ని మరింత గాఢతం చేస్తుంది. మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించడం వలన మీ సంబంధంలో స్నేహభావం పెరుగుతుంది. అయితే ఆదివారం శనివారం రోజుల్లో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఈ రోజుల్లో సహనాన్ని ప్రదర్శించడం మంచిది. మీ జీవిత భాగస్వామి అవసరాలను అర్థం చేసుకొని వారి కోరికలను గౌరవించడం ద్వారా సంబంధం మరింత బలపడుతుంది. మొత్తంగా ఈ వారం మొత్తం వివాహ జీవితం సంతోషకరంగా హాయిగా సాగుతుంది. మకర రాశి ప్రేమికులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి. మీ ప్రియమైన వ్యక్తితో గడిపే సమయం సంతోషదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా గురువారం రోజు మీ ప్రేమ సంబంధాలకు అనుకూలమైన రోజు. మీరు మీ అభిప్రాయాలను, భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం వల్ల మీ సంబంధం మరింత పటిష్టమవుతుంది. మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం వలన మీ మధ్య ఉన్న చిన్న చిన్న అపోహలు దూరమవుతాయి. అయితే శనివారం ఆదివారం రోజులలో కొన్ని అపార్థాలు తలెత్తే అవకాశం ఉన్నది. ఈ రోజుల్లో మీరు ఓర్పును ప్రదర్శించడం చాలా అవసరం. మీరు ఇతరుల ముందు నీ ప్రేమ వ్యవహారాల్లో ఆహారంగా ప్రవర్తించకుండా ఉండడం మంచిది. మొత్తంగా ఈ వారం ప్రేమ జీవితం ఆనందకరంగా ఉంటుంది. కొంత సహనం అవసరం. మకర రాశి వారు ఈ వారంలో ఎదుర్కొనే ఇబ్బందులకు పరిష్కరించుకోవడానికి కొన్ని పరిహారాలు. శనివారం రోజున శనిదేవుడి ఆలయాన్ని సందర్శించి నల్ల నువ్వులను దానం చేయండి. ఇది మీ ఆరోగ్యాన్ని సమస్యలను తగ్గిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించండి. గురువారం రోజు ఆలయానికి వెళ్ళి పూజ చేయించడం వల్ల సుఖ సంతోషాలు ఏర్పడతాయి. మంగళవారాలు శ్రీ హనుమాన్ చాలీసా పఠనం చేయడం వల్ల ఉద్యోగంలో
సమస్యలు తొలగిపోతాయి. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ప్రార్థించండి. తెల్ల వస్తువులను దానం చేయండి. ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. ప్రతిరోజు కనీసం 15 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది, మానసిక శాంతి లభిస్తుంది. సోమవారం రోజున శివుని ఆలయానికి వెళ్ళి పాలాభిషేకం చేయించండి. ఇది మీ జీవితంలో వివాదాలను పరిష్కరిస్తుంది. బుధవారం రోజున సరస్వతి దేవిని ప్రార్థించండి. అది పసుపు కలిపిన నీటిని పూజలో ఉపయోగించండి. తర్వాత మొక్కలకు పోయండి. ఇది మీ చదువులో ఉన్నతిని కలిగిస్తుంది. తులసి ఆకులతో తయారు చేసిన టీ లేదా కషాయాన్ని తాగడం వల్ల అలర్జీ సమస్యలు తగ్గుతాయి. శనివారం రోజున పేదవారికి ఆహారం దానం చేయడం వల్ల కుటుంబ సభ్యుల ఆహారం మెరుగుపడుతుంది. రాత్రి నిద్రకు ముందు 1 గ్లాస్ వెచ్చటి పాలను కొద్దిగా పసుపు తాగడం వలన మంచి నిద్ర పడుతుంది. ఈ పరిహారాలను పాటించుకోవడం వల్ల మీరు ఈ వారంలో ఎదుర్కొనే సమస్యలు సులభంగా అధిగమించగలరు. మీ జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. మొత్తంగా మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. గురువారం రోజు ప్రత్యేకంగా మంచిగా ఉంటాయి. ఆదివారం శనివారం రోజులో కొత్త జాగ్రత్త అవసరం. మీరు సహనాన్ని ప్రదర్శిస్తూ మీ పనులను శ్రద్ధగా చేస్తే ఈ వారం మీకు విజయవంతంగా ఆనందంగా సాగుతుంది. కాబట్టి చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేయాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంతవరకు చూసిన